ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనము. నరుల క్రియలకు తగినట్టుగా ప్రతిఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల ఫలము చొప్పున నువ్వే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటి నీది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం, ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటిని నువ్వు కనులారా చూచుతున్నావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనంలో, మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. చివరిగా ఒక మాట, యోబు గ్రంథము 33వ అధ్యాయం 26వ వచనం, వాడు దేవుని బట్టి మాలుకొని నెడల ఆయన వాడిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను ప్రభావ. నాయన మీరే మా యొక్క క్రియల ఫలితం దయచేయి దేవుడే ఉన్నారు తండ్రి. మాలో ఉన్న అపరాధం క్షమించి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.